నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈరోజు హలో డాక్టర్లో ప్రెగ్నెన్సీ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తి డీటెయిల్స్ అందజేయడానికి మనతో పాటు ఉన్నారు మమతా హాస్పిటల్ నుండి డాక్టర్ అరుణ మల్లు గారు ఉన్నారు. ముందుగా వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. ఇప్పుడు ఒక మహిళ గర్భావతని ఎప్పుడు తెలుస్తుంది, వాటి లక్షణాలు మరియు సూచనలు ఎలా ఉంటాయండి? మెయిన్గా మనకి ఎప్పుడైనా సరే గర్భవతి ఆ డౌట్ వచ్చినా ఎప్పుడైనా వచ్చినప్పుడు మన దగ్గరికి మెయిన్గా పీరియడ్ మిస్ అయ్యారని వస్తారనమాట. ఒక 2 నెలలు బట్టో లేకపోతే 1 నెల బట్టో మిస్ అయింది మేడం, రాలేదు పీరియడ్ అని చెప్పేసి వస్తారు. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్, దాన్ని మనం అమెనోరియా అంటాం. ఆ తర్వాత కొంతమందికి ఆ పీరియడ్ మిస్ అవ్వడంతో పాటు వామిటింగ్స్ అవ్వడము, నీరసంగా ఉండడము, కడుపు నొప్పి, లేకపోతే బ్రెస్ట్ పెయిన్ రావడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటి డౌట్ వచ్చినప్పుడు మనం యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఆర్ యూపీటీ అంటాం. ఆ టెస్ట్ చేస్తే మనకి ప్రెగ్నెన్సీయా కాదా అనేది కన్ఫర్మ్ అవుతుంది. ప్లస్ తనకి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుందో దాన్ని బట్టి మనం లెక్కేసుకుని ఎన్ని వీక్స్ ఇప్పుడు అనేది మనం అసెస్ చేసుకోవచ్చు. సో ప్రెగ్నెన్సీ ఫస్ట్ లక్షణం వచ్చేసి పీరియడ్ మిస్ అవ్వడం. ఆ తర్వాత కొంతమందికి డిఫరెంట్ కంప్లైంట్స్ ఉంటాయి, ఒక్కొక్క పర్సన్ నుంచి వేరీ అవుతూ ఉంటాయి, సిమిలర్గా ఉండవు. గర్భవతి మహిళ ఎన్నిసార్లు హాస్పిటల్కి రావాలి, అసలు ఎందుకు వెళ్ళాలంటారు? ఒక గర్భవతి మహిళ అనేది కంపల్సరీ 4 విజిట్స్ అనేది చేయాలండి. 3 ట్రైమిస్టర్స్గా డివైడ్ అవుతుంది. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ అండ్ థర్డ్. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఫస్ట్ టైం రావాలి, అంటే ప్రెగ్నెన్సీ అని తెలియగానే తను రావాలి. వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే తన స్కాన్, బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేపిస్తాం. మళ్ళీ రెండోసారి టిఫా స్కాన్, అంటే 20 వారాలప్పుడు, అంటే 5వ నెల ఆ టైంలో వస్తే ఆ టిఫా స్కాన్ అనేది ఏంటంటే ఏమన్నా ఇది అవయవాలు ఏమన్నా సరిగ్గా లేవా, అవయవాల కోసం చేసే స్కాన్ అనమాట. తర్వాత మళ్ళీ థర్డ్ ట్రైమిస్టర్లో ఇంకొకసారి రావాలి. 36 వీక్స్ అంటే దగ్గర 8వ నెల 9వ నెల పడేంత వరకు ఇలా కంపల్సరీ 3-4 విజిట్స్ ఉండాలి. అక్కడి నుంచి 36 వీక్స్ వచ్చిన దగ్గర నుంచి వారం రావాలి. అంటే ఆ పేషెంట్ ఉండే ఏరియా దూరం ఉంటున్నారా దగ్గర ఉంటున్నారా దాన్ని బట్టి వాళ్ళు విజిట్స్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కొంతమందికి ఇది ఒక ఎక్సెప్షన్ అయితే, కొంతమంది ఏం చేస్తామంటే సపోజ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే ఏమైనా కండిషన్స్ ఉన్నాయి వేర్ షీ హ్యాస్ టు విజిట్ అగైన్ అండ్ అగైన్, అలాంటప్పుడు మళ్ళీ రావాల్సి ఉంటుంది. కానీ ఒక మొత్తం 9 నెలల ప్రెగ్నెన్సీలో 4 సార్లు కంపల్సరీ విజిట్ చేయాలి. ప్రెగ్నెన్సీ సమయంలో ఎంత ఆహారం తీసుకోవాలి, వాటి ఎక్సర్సైజులు ఏమిటండి? ఆహారం మరియు ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రెగ్నెన్సీలో. ఆహారం మెయిన్గా ఏంటంటే ప్రోటీన్ అనేది ఎక్కువ ఉండాలి. ఫ్యాట్ కొంచెం తగ్గించిన పర్వాలేదు కానీ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. సో మేము ఎవరైనా సరే ఫీమేల్స్కి మేము ఏం చెప్తామంటే పాలు కంపల్సరీ తీసుకోవాలి, ఎగ్ తినాలి డైలీ. తర్వాత ఐరన్ ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే కంటెంట్స్ లైక్ డేట్స్ కానీ, లేకపోతే పాలకూర కానీ, ఈ పల్లి పట్టీలు అంటారు చూసారా అవి, ఇంకా మొత్తం ఈ డైట్ రిస్ట్రిక్షన్ అంటూ ఏం లేదు, అన్నీ తీసుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే హెల్దీ డైట్ ఉండాలి. అందులో వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసేది వల్ల ఆల్కహాల్, డ్రగ్స్, సబ్స్టెన్స్ అబ్యూస్ కానీ, లేకపోతే స్మోకింగ్ కానీ, ఈ 3 వద్దని చెప్తాం. ఇంకా ఎక్సర్సైజ్ విషయానికి వస్తే డైలీ రొటీన్ అనేది కంపల్సరీ చేసుకుంటే బెటర్. మనం ఎవరికైతే బెడ్ రెస్ట్ అడ్వైస్ చేస్తామో వాళ్ళకి మాత్రమే వదిలేసి మిగతా వాళ్ళందరూ రెగ్యులర్ రొటీన్ వర్క్ విత్ మినిమల్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. ఓకే అండి. ప్రెగ్నెన్సీలో మీరు ఇచ్చే వ్యాక్సిన్ ఏంటి? ప్రెగ్నెన్సీలో మెయిన్గా 2 వ్యాక్సిన్స్, 2 టైమ్స్ ఒక టెటనస్ టాక్సైడ్ వ్యాక్సిన్ ఇస్తాం. ఈ మధ్యన కొత్తగా టీడాబ్ అని వచ్చింది. కానీ ఇప్పుడు అంగన్వాడీ అటు సైడ్ అంతా కూడా టెటనస్ టాక్సైడ్స్ ఇస్తారు, 2 డోసెస్ ఇస్తారు. అదే ఇన్ కేస్ ఇప్పుడే లైక్ 1 year లోపలే లేకపోతే 3 years లోపలే బేబీ ఉంటే ఒక వ్యాక్సిన్ సరిపోతుంది. సో అది ఒక 40 days వేరియేషన్లో ఇవ్వాలి. ప్రెగ్నెన్సీలో వచ్చే తరచుగా ప్రమాదాలు ఏంటి, వాటి ప్రమాద సూచనలు ఎలా ఉంటాయండి? ప్రెగ్నెన్సీలో మెయిన్గా ప్రమాదం ఫస్ట్ వచ్చేసి బ్లీడింగ్ కానీ, స్పాటింగ్ కానీ అంటారు. సో దానికి చాలా కారణాలు ఉండొచ్చు. దాన్ని మెయిన్గా అంటే థ్రెటన్డ్ అబార్షన్ అంటాము, అబార్షన్ ఇంకొకటి. తర్వాత సపోజ్ ఆ ప్రెగ్నెంట్ లేడీ పెద్ద అవడానికి లైక్ 32 కానీ 34 కానీ ఎల్డర్లీ ప్రైమీ అంటాం. సో వాళ్ళలో డయాబెటీస్, ఈవెన్ యంగర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా డయాబెటీస్ ఒకటి డేంజర్ సైన్ ఉంటుంది. తర్వాత బీపీ, హైపర్ టెన్షన్ అంటాము, బీపీ ఎక్కువ అవడం అనేది చాలా డేంజరస్. సో ఆ బీపీ ఎంతవరకు ఎక్కువ అవ్వచ్చు అంటే తనకి ఫిట్స్ రావడం ప్రెగ్నెన్సీలో, అలాంటి ప్రమాదాలు కూడా జరగవచ్చు. సో సపోజ్ తను కంప్లైంట్ చేస్తున్నారు అనుకోండి, నాకు బాగా హెడేక్ వస్తుంది, కళ్ళు సరిగా కనిపించట్లేదు, కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి, అలాంటి ప్రమాదాలు అవన్నీ ప్రమాదం సూచనలు అనమాట. సపోజ్ తనకి ఎక్కువ తెల్లబట్ట అవుతుందనన్నా, లేకపోతే ఎక్కువసార్లు యూరిన్కి వెళ్తున్నారు అని చెప్పినా కూడా అవన్నీ డయాబెటీస్ సూచనలాగా తీసుకోవచ్చు. తర్వాత బ్లీడింగ్, స్పాటింగ్ అన్నప్పుడు మనం వెంటనే జాగ్రత్త పడాలి. దానికి బెడ్ రెస్ట్ అడ్వైస్ చేయడము, లేకపోతే ఏమంటారు స్కాన్ చేయించుకుని ప్రాపర్గా దాని గురించి
డయాగ్నోస్ చేయడం తెలుసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మీరు అన్నట్టు ప్రెగ్నెన్సీ టైంలో చాలా మందికి షుగర్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది. అది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుందా, లేకపోతే మధ్య పీరియడ్లో డెలివరీ అయిన తర్వాత పోతుందంటారా? డయాబెటీస్, థైరాయిడ్ ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ వరకే లిమిటెడ్గా ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైం. మనం ఏంటంటే ప్రెగ్నెన్సీ అయిపోయాక కూడా ప్రతి 3 మంత్స్కి, ఫస్ట్ 3 మంత్స్కి, తర్వాత 6 మంత్స్కి ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అది మాత్రం మనం చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాటి సూచనలు ఏమిటి? ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు స్పెసిఫిక్గా అంటూ ఏమీ లైక్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు. కానీ ఎప్పుడు కూడా హెవీగా వర్క్ చేయడం కానీ, లేకపోతే ఎక్కువ ట్రావెలింగ్ చేయడం కానీ, ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు సెక్షువల్ ఇంటర్కోర్స్ కూడా, అవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కూడా లిమిట్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా చేయకూడదు, అలానే మరీ టోటల్గా రెస్ట్ తీసుకుని ఇంట్లోనే ఉంటాం అన్నట్టు చేయకూడదు. ఓకే అండి, ఇప్పుడు చాలామందికి సి సెక్షన్ అవ్వడానికి గల అవకాశాలు ఏమిటి? సి సెక్షన్ అవ్వడానికి మెయిన్గా ఏంటంటే, సపోజ్ బేబీ కిందికి దిగట్లేదనో, లేకపోతే బేబీ పెద్దగా ఉందనో, లేకపోతే ఒక్కొక్కసారి బేబీ లోపలే మోషన్ పాస్ చేస్తారు, దాన్ని మెకోనియం అంటాం అనమాట. అలాంటప్పుడు, లేకపోతే మదర్కి ఏమైనా డేంజర్ ఉన్నప్పుడు, లేకపోతే ముందు ఫస్ట్ టైం ఆపరేషన్ అయినప్పుడు, ఆపరేషన్ టైం లిమిట్ 18 మంత్సే ఉంది అనుకోండి, అలాంటప్పుడు సి సెక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో బేబీ ఆర్ మదర్ ఇద్దరికి డేంజర్, ఎవరికి డేంజర్ ఉన్నా సరే మేము వీల్ టేకప్ ఫర్ సి సెక్షన్. ఇప్పటికి చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయండి. సి సెక్షన్ అయిన తర్వాత, అంటే ఫస్ట్ డెలివరీ సి సెక్షన్ అయిన తర్వాత సెకండ్ ఒకవేళ డెలివరీ అనుకుంటే అప్పుడు నార్మల్ అవుతుందా, సి సెక్షన్ అవ్వచ్చు అంటారా? అంటే విదిన్ దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది. విదిన్ 2 years అనుకోండి కొంచెం కష్టం అవ్వచ్చు. దాన్ని వీబ్యాక్ అంటాం అనమాట, వెజైనల్ డెలివరీ ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్. సో దాని డేంజర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం దాన్ని సపోజ్ వీబ్యాక్కి ట్రై చేసినా, వీబ్యాక్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఆల్రెడీ తనకి నొప్పులు మొదలైపోయి కింద ద్వారం తెరుచుకుంది అంటే అప్పుడు మనం ట్రై చేయొచ్చు. లేదంటే దాన్ని ఎలెక్టివ్గా పోస్ట్ చేసుకోవడమే బెటర్. ఎందుకంటే ఒక్కొక్కసారి గర్భసంచి మీద మనం వేసే కుట్లు విరిచిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అది ఇంకా చాలా డేంజరస్ అయిపోయి చాలా ప్రమాదం జరిగిపోతుంది. అంత ప్రెగ్నెన్సీ టైంలో హాస్పిటల్కి చాలాసార్లు రావాలి అంటారు. అప్పుడు డాక్టర్స్ చూడవలసిన విషయాలు ఏమిటి? మెయిన్గా తను ఒకటి ఏంటంటే తన బాడీ ఎలా ఉంది, స్పైన్ ఎలా ఉంది, బ్రెస్ట్ ఎలా ఉంది, హైట్ ఎలా ఉంది, వెయిట్ ఎలా ఉంది. తర్వాత ప్రెగ్నెన్సీ పెరుగుతున్న కొద్దీ మనకి స్టమక్ కూడా పెరుగుతుంది కదా, సో దాన్ని ఫండల్ హైట్ అంటాం అనమాట. ఫండల్ హైట్ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అది సపోజ్ మనకి 20 weeks లేకపోతే 25 weeks 24 weeks అంటే 5th month లేకపోతే 6th month 7th month దాని ప్రకారంగా ఫండల్ హైట్ కూడా పెరుగుతుంది. దాన్ని కరెస్పాండ్ అవుతూ ఉండాలి చెక్ చేస్తున్నాను సారీ. అదొకటి చూసుకోవాలి. తనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అది కాకుండా రెగ్యులర్గా మనం ప్రతి ట్రైమెస్టర్లో చేయాల్సిన బ్లడ్ టెస్ట్లు, స్కాన్స్ అవన్నీ కూడా చేపిస్తూ ఉండాలన్నమాట. సో అవన్నీ చూసుకోవాల్సి, ఎప్పుడైనా పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు చూడాల్సినవి, చేయాల్సినవి ఇవి. ఓకే అండి, ఇప్పుడు తల్లిపాలు లాభాలంటారు. ఆ మిల్క్ ఎప్పటి వరకు ఇవ్వాలంటారు, అంటే ఎంత కాలం డ్యూరేషన్ ఇవ్వాలి? తల్లిపాలు ఎక్స్క్లూజివ్లీ 6 months బ్రెస్ట్ ఫీడింగ్ అని చెప్తారు. సో దాంట్లో మెయిన్గా ఏంటంటే ఫస్ట్ ఫ్యూ వీక్స్ ఉంటాయి చూసారా, దాంట్లో ఉన్న అవి కంపల్సరీ బిడ్డకి అందాలి. దాంట్లో యాంటీబయాటిక్స్ ఉంటాయి, ఇమ్యూనిటీ పెరుగుతుంది బేబీకి. సో ఫస్ట్ వీక్, ఫస్ట్ ఫ్యూ వీక్స్ అది కంపల్సరీ. అండ్ వీ సే ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ 6 months, అది మాత్రం కంపల్సరీ. ఓకే అండి, ప్రెగ్నెన్సీలో హస్బెండ్స్ మధ్య రోల్ ఏంటి? ప్రెగ్నెన్సీలో హస్బెండ్ రోల్ ది మోస్ట్ క్రూషియల్ రోల్ అండి. యాక్చువల్గా మనం ఏం లేదు జస్ట్ ఫైనాన్షియల్గా అనుకుంటాం, కానీ దే షుడ్ సపోర్ట్ ఒక ఫీమేల్ని ఫైనాన్షియల్గా, ఇమోషనల్గా, ఫిజికల్గా, మెంటల్గా సపోర్ట్ చేయాలి. వాళ్ళ సపోర్ట్ మెయిన్గా లేదు అంటే కనుక ప్రెగ్నెన్సీ మొత్తం తీసుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది. సో అది మనకి చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ ది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇస్ హస్బెండ్స్. ఇప్పుడు డెలివరీ అయ్యాక వాళ్ళ ఫుడ్, వాళ్ళ ఆహారము అండ్ మెడిసిన్స్ ఏమిటి? డెలివరీ అయినంతసేపు కూడా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దాన్ని వైటమిన్స్ మీద పెడతాము. ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే మెయిన్ టు 13 weeks వరకు ఫోలిక్ యాసిడ్ అనే ఒక టాబ్లెట్ ఉంటుంది, అది. తర్వాత ఐరన్, కాల్షియం పెడతాం. ఇది ప్రెగ్నెన్సీ వరకు. ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చేసి డెలివరీ ప్రాసెస్ అంతా అయ్యేటప్పుడు యాంటీబయాటిక్స్ నడుస్తాయి. అది అయిపోయాక కూడా ఒక 100 days ఐరన్, కాల్షియం తీసుకోవాలి తను. ప్లస్ రెగ్యులర్గా ప్రెగ్నెన్సీలో ఎలాంటి డైట్ తీసుకునే వాళ్ళు
ఎలాగ ఉండేవాళ్ళు అలాగే ఉండాలి. ఎందుకంటే ఆ పోయిన బ్లడ్ కానీ అదంతా మళ్ళీ రీకూపరేట్ అంటే మళ్ళీ తిరిగి రావాలి అంటే, ప్లస్ ఆ ఎనర్జీ అంతా మళ్ళీ తిరిగి రావాలి, లాస్ అయిన కాల్షియం అంతా మళ్ళీ తిరిగి రావాలంటే మళ్ళీ మనం ఐరన్ కాల్షియం అనేది మళ్ళీ ఒక 100 days పెట్టాలి. ఓకే అండి. ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ తర్వాత ఇంకొక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారు, వాటి మధ్య ఎంత గ్యాప్ ఉండాలంటారు? మినిమం 18 months ఉండాలండి. 18 months మినిమం ఉండాలి. వాళ్ళు ఇంటర్ ప్రెగ్నెన్సీ ఇంటర్వెల్ ఎంతైనా పెట్టుకోవచ్చు, దాన్ని ఇంటర్ ప్రెగ్నెన్సీ ఇంటర్వెల్ అంటారనమాట. సో ఒక బేబీ నుంచి ఇంకో బేబీకి ఎంత దూరమైనా పెట్టుకోవచ్చు, కానీ మినిమం 18 months ఉంటే బెటర్. ఇప్పుడు డెలివరీ అయ్యాక చాలా మంది పిల్లలు వద్దని అనుకుంటారు, వాటి మధ్య తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? డెలివరీ అయ్యాక మెయిన్గా ఏమంటారు, ఇఫ్ ఎట్ ఆల్ నార్మల్ అయిందనుకోండి, కాపర్టీ అని ఉంటుంది. వాళ్ళు అది 5 years 7 years అలా ఉంటుంది అన్నమాట లెంగ్త్. వాళ్ళు ఎంత కాలం కావాలంటే అలా పెట్టుకోవచ్చు. లేదంటే కాండమ్ వాడవచ్చు, బ్యారియర్ కాన్సెప్ట్ మోస్ట్ ఈజీ అండ్ మోస్ట్ అవైలబుల్. అండ్ ఇంకా లేదంటే ఓసీ పిల్స్ అని వస్తాయి అన్నమాట. ఓసీ పిల్స్లో ఒక ప్రాబ్లం ఏంటంటే అది ఒక్కొక్కసారి మర్చిపోతాం, కంప్లైన్స్ అంటారు, ఒక్కొక్కసారి తీసుకోవడం మర్చిపోతాం. సో మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నార్మల్ డెలివరీ అయితే కాపర్టీ, లేకపోతే కాండమ్, లేకపోతే డిపోర్ ప్రోవెరా అని ఉంటుంది. అది ఒక 6 months వరకు మనము 3 monthsకి ఒక్కసారి, లేకపోతే ఒకటేసారి 6 monthsకి ఒకసారి ఇవ్వచ్చు, అలా చేయొచ్చు. ఇప్పుడు కాపర్టీ వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? కాపర్టీ వల్ల ప్రతి ఒక్కరికి సేమ్ ఉండదు కదండి. సో కాపర్టీ వల్ల యూజువల్గా స్పాటింగ్ అవ్వడం కానీ, లేకపోతే పెయిన్ రావడం, ఈ పెల్విక్ ఏరియా అంటారనమాట, మన పొట్ట దగ్గర అటు ఇటు కాళ్ళ మధ్యలో ఉంది. సో అక్కడ పెయిన్ రావడం కానీ, లేకపోతే ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ రావడం కానీ అలా జరగవచ్చు కాపర్టీతో. ప్రతి మనిషికి సేమ్ ఉండదు, బట్ ఒక్కొక్కసారి ఎవరికి ఏమీ ప్రాబ్లం ఉండదు, విల్ బి వెరీ హ్యాపీ. లేకపోతే అలా. ఒక మహిళ గర్భవతి అవ్వడానికి ఐడియల్ ఏజ్ ఏమిటి? ఐడియల్ ఏజ్ అంటే యూ కెన్ సే అబౌట్ 21 నుంచి 35 వరకు ఐడియల్ ఏజ్. ఆ తర్వాత మనం ఎల్డర్లీ ప్రైమీ అంటాం, ఇటైతే టూ యంగ్ టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటాం అనమాట. ఓకే అండి. నవజాత శిశువు వాటి మధ్య ప్రమాదాలు ఎలా ఉంటాయి? నవజాత శిశువు మెయిన్గా ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు మెయిన్గా ఇవి జాగ్రత్తగా ఉండాలన్నమాట. మెయిన్ ఈ బేసిక్, ఎప్పుడు పాలు ఇచ్చినా సరే పడుకుని ఇవ్వకూడదు, కూర్చుని ఇవ్వడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి అది మన మదర్ తప్పు కాదు యాక్చువల్గా, కానీ పడుకున్నప్పుడు ఏమవుతుందంటే తను నిద్రపోయింది అనుకోండి, ఆ రొమ్ము అనేది బేబీ ముక్కు మీద మూతి మీద వెళ్ళి తనకు గాలి పీల్చుకోవడము, ఒక్కొక్కసారి మనకి ఆస్పిరేషన్ అంటే మనకి పొరం పోతుంది అంటారు కదా, అలా బేబీకి అయినప్పుడు బేబీ చనిపోవడము దాన్ని అలా జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఎప్పుడైనా సరే కూర్చుని ఇవ్వడమే ఐడియల్. పాలు ఇచ్చినా ఈవెన్ ఫుడ్ పెట్టినా కూడా అవన్నీ కూడా. ప్లస్ పాలు ఇచ్చేసిన వెంటనే కూడా భుజం మీద వేసుకుని ఆ బర్ప్ అంటారు కదా, తేన్పు, అది వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ, అదొకటి. ప్లస్ బాగా గట్టిగా ఊపేయడం, చాలామంది పిల్లలు ఆడిస్తూ ఊపేస్తూ ఉండడం అవన్నీ చేయకూడదు. వాళ్ళు చాలా జెంటిల్గా వాళ్ళని ట్రీట్ చేయాలన్నమాట. ఏదో టాయ్స్ లాగా, స్టఫ్ టాయ్స్ లాగా చిన్నగా క్యూట్గా ఉన్నారు కదా అని చెప్పేసి అలా చేయకూడదు. ఈవెన్ ముట్టుకునేటప్పుడు కూడా హ్యాండ్స్ అవి క్లీన్గా చేసుకుని వాష్ చేసుకుని ముట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత మదర్ తల్లిపాల వల్ల ఎంత ఇమ్యూన్ అయినా సరే వాళ్ళకి తొందరగా ఇన్ఫెక్షన్స్ అవన్నీ అవుతాయి, అవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చాలా మందికి బ్రెస్ట్ మిల్క్ ఇచ్చిన తర్వాత చాలా వరకు గెడ్డలు ఫామ్ అవుతాయి అంటారు. సో దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా అండి? జనరల్గా బ్రెస్ట్ మిల్క్ ఇచ్చేటప్పుడు ఏంటంటే కొంతమంది రెగ్యులర్గా ఇవ్వరు. మనం ఐడియల్గా ఏంటంటే ఎవ్రీ 2 hours ఇవ్వాలని చెప్తాం. సో అలా 2 hours రాత్రంతా ఇవ్వడం కూడా కష్టమే కదండి. సో ఏమవుతుందంటే గడ్డలు పట్టేస్తాయి అనమాట, పాలు అందులో ఉండిపోవడం వల్ల. దాన్ని బ్రెస్ట్ ఎంగాజ్మెంట్ అంటాం, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, ఫీవర్ అది కూడా ఉంటుంది దానివల్ల. సో దానికి సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ మీకు పాలు ఎక్సెసివ్గా వస్తున్నాయి అనుకుంటే ఫస్ట్ దాన్ని తీసేసి ఇదర్ మీరు స్టోర్ చేసుకొని లేకపోతే పడేసేయచ్చు. ప్లస్ ఇంకా ఎక్కువ స్వెల్లింగ్ అలాగే ఉంది, పెయిన్ వస్తుందంటే కనుక హాట్ ఫర్మెంటేషన్ అంటాం, అంటే వేడిగా కాపురం పెడతారు కదా. సో కొంచెం మంచి నీట్ టవల్ తీసుకొని వేడి నీళ్ళు ముంచి కొంచెం ఇది. ప్లస్ మెయిన్ థింగ్ ఏంటంటే పాలు పిండేయాలి, ఎప్పుడు కూడా ఎక్సెసివ్గా పాలు ఉండకూడదు. దానివల్ల పెయిన్ ఉండి మీరు అన్నట్టు వాపులా ఉండడం, ఎంగాజ్మెంట్ అది అవ్వడం జరుగుతుంది. కుటుంబ నియంత్రణ ఎలా ఉంటుంది? కుటుంబ నియంత్రణ అనేది లైక్ ఫ్యామిలీ ప్లానింగ్, అదొక చాలా పెద్ద వాస్ట్ టాపిక్. సింపుల్గా చెప్పాలంటే సపోజ్ మీరు పిల్లల ప్లానింగ్ అయిపోయింది, ఇంకా దీంతో మనం వద్దనుకుంటున్నాం అనుకుంటే దర్ ఆర్ 2 choices. ఒకటి పర్మనెంట్ స్టెరిలైజేషన్, ఒకటి ఏంటంటే ఆ మధ్యలో
వరకు, అంటే ఫస్ట్ చైల్డ్ టు సెకండ్ చైల్డ్ వరకు మీరు కాంట్రసెప్షన్ మనం ముందు మాట్లాడుకున్నాం కదా, కాండమ్స్ కానీ ఓసిపీస్ కానీ కాపర్టీ కానీ అలా, లేకపోతే కలవకపోవడం యాబ్స్టినెన్స్ అంటారు అది కానీ ఇలా పెట్టచ్చు. ఆ తర్వాత పర్మనెంట్ స్టెరిలైజేషన్ అనేది ఉంటుంది. పర్మనెంట్ స్టెరిలైజేషన్లో ఫీమేల్స్ అయితే ట్యూబెక్టమీ, బైలాటరల్ రెండు పక్కల ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి కట్ చేసేసి దాన్ని నాట్ చేసేస్తాం అనమాట. లేదంటే మేల్స్ వచ్చేసరికి వాసెక్టమీ. దట్ ఈస్ దేర్ చాయిస్. ఎవరు చేయించుకోవాలనుకుంటున్నారో చేయించుకుంటే దాంతో పిల్లలు అనేది ఆగిపోతారు. కానీ ఎందులో అయినా సరే ఫెయిల్యూర్ రేట్ అనేది ఉంటుంది కాబట్టి పర్మనెంట్ స్టెరిలైజేషన్ ఆర్ టెంపరీ స్టెరిలైజేషన్, టెంపరీ మెథడ్స్ ఆఫ్ కాంట్రసెప్షన్ ఆర్ పర్మనెంట్ స్టెరిలైజేషన్ రెండిట్లోనూ ఫెయిల్యూర్ రేట్ అనేది కొంతవరకు ఉంటుంది. ఆ ఛాన్స్ తీసుకుని మనం చేయాలి. ఇన్ఫర్టిలిటీ అంటే ఏమిటి? ఇన్ఫర్టిలిటీ అనేది బై డెఫినేషన్ నేను మీకు చెప్తాను. డెఫినేషన్ వచ్చేసరికి ఒక మ్యారీడ్ కపుల్ హూ ఆర్ యాక్టివ్లీ హ్యావింగ్ సెక్షువల్ ఇంటర్కోర్స్, అంటే కంటిన్యూస్గా కలుస్తున్నారు, లైంగిక సంబంధం నడుస్తుంది వితౌట్ ఎనీ కాంట్రసెప్షన్, అంటే ఎటువంటి లైక్ కాండమ్స్ కానీ ఓసిపీస్ కానీ ఎటువంటి ఏమీ లేకుండా కలుస్తున్నారు ఫర్ అ పీరియడ్ ఆఫ్ 1 year. 1 year పెళ్ళైన దగ్గర నుంచి 1 year వరకు కంటిన్యూస్గా కలుస్తూ ఉంటారు వితౌట్ ఎనీ కాంట్రసెప్షన్. అలాంటప్పుడు కూడా పిల్లలు కలగకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ కేటగిరీని వస్తుంది. చాలామందికి ఆ విషయమే తెలియదు. లైక్ పెళ్ళైన కొత్తలోనే 6 months 8 monthsలోనే ప్రెగ్నెన్సీ కాలేదు, అందలేదు అనుకుంటూ వచ్చేస్తారు. బట్ ఒక కపుల్ అబ్జర్వ్ చేయాల్సిన టైం 1 year. అది ఇన్ఫర్టిలిటీ బేసిక్గా. సో ఇన్ఫర్టిలిటీ అంటే ఓన్లీ ఫీమేల్స్కే పరిమితం కాదు, ఓన్లీ మేల్స్కే పరిమితం కాదు. యూ హ్యావ్ టు డయాగ్నోస్. మనము ఫీమేల్లో ప్రాబ్లమ్స్ ఏంటి, మేల్లో ప్రాబ్లమ్స్ ఏంటి రెండు మనము టెస్ట్ చేయాలి. సో మెయిన్గా చూడాల్సింది ఇన్ఫర్టిలిటీలో మెయిన్ ఇష్యూస్ ఎక్కడ వస్తాయంటే బ్లడ్ ఏమైనా తక్కువ ఉందా, షుగర్స్ ఏమైనా ఉన్నాయా, థైరాయిడ్ ఏమైనా ఉందా, లేకపోతే నేను చెప్పినట్టు ట్యూబ్స్ ఉన్నాయి చూసారా, ఫెలోపియన్ ట్యూబ్స్, దాంట్లో ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయా. ఈ మధ్యన మీరు పీసీఓఎస్ అని విని ఉంటారు, పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. సో అలాంటి ప్రాబ్లమ్స్ చాలా కామన్ ఈ మధ్యన. తర్వాత డయాబెటీస్ అని, ఒబేసిటీ అని, ఇవన్నిటి వల్ల కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ సరిగా అందకపోవచ్చు. ఇంకా మేల్కి అంటారా, తన సీమెన్ అనాలిసిస్ అంటే వీర్య కణాలు ఎన్నో ఉన్నాయి, ఎంతవరకు ఉన్నాయి, అవి దానికి మొటిలిటీ అనేది ఉంటుంది అనమాట, అంటే రన్నింగ్ కెపాసిటీ. సో అది ఎలా ఉంది, తర్వాత కౌంట్ ఎలా ఉంది, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, తనకి ఏమైనా అలవాట్లు ఉన్నాయా, స్మోకింగ్, డ్రింకింగ్, ఈవెన్ ఎక్సెసివ్ కెఫీన్, ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ ల్యాప్టాప్, తర్వాత ఏమైనా హెవీ మెషినరీలో పనిచేయడము, లేకపోతే మెడిసిన్స్ తీసుకోవడము, అవన్నీ కూడా ఏమంటారు ఇన్ఫర్టిలిటీ పిల్లలు కలగకుండా ఉండడానికి వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. అంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత 5 years కూడా ప్రెగ్నెంట్ రాదని అంటారు, ఇదే రీజన్స్ అంటారా? వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్. మనం తెలుసుకోవాలి, ఇవన్నీ టెస్ట్లు అవన్నీ చేయించేసుకుని చూడాలన్నమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలామందికి అసలు ఎగ్జాక్ట్గా ఎప్పుడు కలవాలనే విషయమే తెలీదు. సో మనం వాళ్ళకి కొంచెం ఏమంటారు అది టైమ్స్ ఎలా ఉంటాయి, అప్రోప్రియేట్ టైమ్స్ ఏంటి, ఎప్పుడు కలవాలి, ఎలా కలవాలి, ఎన్నిసార్లు కలవాలి, అదంతా వాళ్ళకి చెప్పాలి. చాలామందికి ఆ నాలెడ్జ్ అనేది లేదనమాట. ప్లస్ మనం డిస్కస్ చేసుకున్నట్టు ఈ రీజన్స్ కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అయి ఉండొచ్చు అలా అనమాట. ఓకే అండి, ప్రెగ్నెన్సీ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య కలవచ్చా, కలవకూడదు అంటారా? అలా స్పెసిఫిక్గా రూల్ ఏం లేదండి కలవకూడదు అని చెప్పేసి. కలవచ్చు బై బుక్, దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఆన్ దట్. కానీ మేమే కొంచెం అవాయిడ్ చేయండి బై 5th month వరకు. ఎందుకంటే 5th month వరకు బేబీ పార్ట్స్, చేతులు, కాళ్ళు అన్నీ ఆర్గన్స్ అవన్నీ ఫామ్ అవుతాయి. ప్లస్ ప్రెగ్నెన్సీ వలన ఇన్ఫెక్షన్ సోర్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మదర్ అనేది కొంచెం ఆ టైంలో ఇన్ఫెక్షన్ ఎక్కువ, ఒక ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ దర్ ఇస్ ప్రాపర్ వర్డ్ ఫర్ దట్, దానికి ఒక ప్రాపర్గా వర్డ్ ఉంది. కానీ ప్రెగ్నెన్సీ అండ్ సెక్స్ని కొంచెం కలిపితే ఏంటంటే ఆ టైంలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి, అబార్షన్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి, దానికి పెయిన్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. అందుకని కొంచెం అవాయిడ్ చేయండి అని అంటాం. యాజ్ సచ్ బంద్ చేయడానికి ఏమీ రూల్ ఏం లేదు, కలవకూడదు అస్సలు కలవకూడదు అనేది ఏం లేదు. బట్ ఈ ప్రమాదాలు ఉంటాయి కాబట్టి వీ గివ్ దెమ్ ద చాయిస్. మీకు ఇవి జరుగుతాయమ్మా అని చెప్తాము, దాన్ని బట్టి వాళ్ళు అసెస్ చేసుకుంటారు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు చాలామంది పిల్లలు పుట్టేటప్పుడు పోస్టర్స్ మీద పిల్లల్ని పెడతారు, పోస్టర్స్లో పిల్లలు ఉంటారు, వాళ్ళని చూడండి వాళ్ళ పుడతారు, కుంకుమ పువ్వు కలిపితే ఎర్రగా పుడతారని చెప్పి అంటారు. అది ఎంతవరకు నిజమండి? అలాంటిది ఏం లేదండి, అలా జస్ట్ ఒక మిస్కన్సెప్షన్ అనొచ్చు. పిల్లలు పోలికలు అనేది పేరెంట్స్ నుంచో, లేకపోతే మెటర్నల్ సైడ్, తల్లి సైడ్, ఫాదర్ సైడ్, మామయ్యలు వాళ్ళు వస్తారు. కానీ రంగు దీనివల్ల వస్తుంది అనేది ఏం లేదు.
అదొక ఎంబ్రియాలజీ సబ్జెక్ట్ ఉంటుంది చూసారా, లైక్ బేబీ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది ఏంటి అనేది, ఆ ఫీచర్స్ అన్నీ అలా తరతరాలుగా వస్తుంది. కానీ ఇవి తీసుకుంటే యాపిల్ తినేస్తే ఎర్రగా పుట్టేస్తారు, కుంకుమ పూత వేస్తే తెల్లగా పుట్టేస్తారు, ఇప్పుడే నేను విన్నాను చపాతీలు తింటే మగపిల్లలు పుడతారు అలాంటివి ఏమి ఉండవు. అసలు అలా అది మనం ఎవరి నమ్మకాలను మనం వద్దనలేము కాదనలేము కాబట్టి అంతే, అది విని ఊరుకోవడం వరకే బెటర్. ఓకే అండి, ప్రెగ్నెన్సీ టైంలో స్ట్రెస్ ఎలా డీల్ చేయాలంటారు? డీలింగ్ అంటే ఏం లేదండి, మీరు ఎంత సంతోషంగా ఉంటే అంత మంచిది. మీరు హ్యాపీగా తినండి, హ్యాపీగా ఉండండి, ఏమైనా జాబ్ చేసుకుంటే హ్యాపీగా జాబ్ చేసుకోండి. ఏది టోటల్గా అన్నీ బంద్ చేసేయొద్దు. ప్రెగ్నెన్సీ వచ్చింది అదో డిసీజ్ కాదు, అది చాలా హ్యాపీ విషయం. దాన్ని ఎంత మీరు హ్యాపీనెస్తో సంతోషంతో దాన్ని తీసుకుంటే అంత మంచిది. సో వేరే ఫ్యామిలీ ఇష్యూస్ అని ఇవని లేకపోతే వర్క్ స్ట్రెస్ అని ఇదని ఏమి పెట్టుకోకపోతే మంచిది. ఎందుకంటే మీ టోటల్ కాన్సన్ట్రేషన్ మీ బాడీ పైన మీ బేబీ మీద ఉండాలి. అదొకటే నేను చెప్పగలను. స్ట్రెస్ని ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది ఇది అంటే దెర్ ఆర్ మెనీ కౌన్సిలర్స్, సైకలాజికల్ కౌన్సిలర్స్ ఉన్నారు, సైకాట్రిస్ట్ విజిట్స్ ఉన్నారు. ఈవెన్ మెయిన్ థింగ్ అసలు ఫ్యామిలీ అండ్ హస్బెండ్తో మాట్లాడండి. నాకు ఇలా అనిపిస్తుంది, నేను ఇంత స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నాను, ఏం చేయాలి, ఎలా డీల్ చేయాలి. ఫ్యామిలీ సపోర్టు, సోషల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఫీమేల్కి, ఎస్పెషలీ ఇన్ ప్రెగ్నెన్సీ. సో దెర్ ఆర్ అలా డీల్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి.